ఆట మొదలైంది, వేట మొదలైంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం చాలా సీరియస్గా భారతదేశంలో ఉన్నటువంటి శాటిలైట్ ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి ఒక అడ్వైజ్ ఇవ్వటం జరిగింది. ఎక్కడా కూడా ప్రొవోకేటివ్ స్పీచెస్ కానీ వీడియోస్ని కానీ ఎక్స్ప్లోర్ చేయొద్దు, ప్రపంచ సమాజం చూస్తుంది కనుక కొంత వినమ్రతతో ఉండాలి అని చెప్పని ఇప్పటే ఇండియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీ వారు ఇవ్వటం జరిగింది. మరీ ముఖ్యంగా మరి మన దేశంలో ఉండేటువంటి జనాభా 146 కోట్ల జనాభాకి సుమారు 5 కోట్ల మంది సాయుధ బలగాలు పహారా కాస్తూ ఉన్నాయి. ఓ పక్క ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, పారామిలిటరీ దళాలతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇతరాత్ర ఏజెన్సీస్ అన్ని కలిపి ఇండో టిబెటిన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో పాటు త్రివిధ దళాలతో పాటు మరిన్ని ఏజెన్సీస్ అన్నీ కూడా చాలా అప్రమత్తం అవడం జరిగింది. జరిగిన ఈ యొక్క సంఘటన దరిమిలా ఇమ్మీడియట్గా ఎవరైతే ఈ టెర్రరిస్టులు పన్నాగం పన్ని పహల్గాంలో దాడికి పాల్పడ్డారో 5 టెర్రరిస్టులు ఇల్లును ఆల్రెడీ ధ్వంసం చేయడం జరిగింది. పుల్వామా డిస్టిక్లో ఉన్నటువంటి షోపియాన్ చోటీపోరా విలేజ్లో ఆ ఎల్ఈటి కమాండర్ ఎవరైతే ఉన్నారో షహీద్ అహ్మద్ పూర్తిగా ఇల్లుని ధ్వంసం చేయడం జరిగింది. అవన్నీ కూడా మన విజువల్స్లో ఇప్పుడు చూడవచ్చు. అదే కాకుండా మరి మన ఇండియన్ పవర్ఫుల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, పవర్ఫుల్ డ్రోన్ కెమెరాస్ ద్వారా కొండల్లో గుట్టల్లో దాక్కున్నటువంటి ఆ యొక్క టెర్రరిస్టుల మీద ఆల్రెడీ అటాక్స్ మొదలయ్యాయని చెప్పని విపరీతమైనటువంటి విశ్లేషణలు, వార్తా కథనాలన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా టెలికాస్ట్ చేస్తూ ఉన్నాయి. మరి ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో భారతదేశం, పాకిస్తాన్ రెండు కలిపి సమిష్టిగా ఆ సట్లెజ్ కానీ లేకపోతే ఆ బీస్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి వాటర్ అంతా కూడా భారతదేశం గుండా వెళ్ళేటువంటి వాటర్ సుమారు 1,35,00,000 ఎకరాల భూమికి పాకిస్తాన్లో సాగు జరుగుతుందని చెప్పని ఆ యొక్క వాటర్ని మనం 1960లో సంతకం పెట్టి ఆ వాటర్ని మనం వదలడం జరిగింది. ఈరోజు ఆ ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడంతో పాటు బిజినెస్ ట్రేడ్స్, కామర్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. అమిత్ షా గారు పొద్దున్నే మాట్లాడే మొత్తం ముఖ్యమంత్రులందరూ కూడా ఒక నోట్ పంపించడం జరిగింది. ఎవరైతే పాకిస్తానీ నేషనల్స్ ఉన్నారో భారతదేశంలో ఈ మధ్యకాలంలో వీసా మీద, టూరిస్టుల మీద వచ్చిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా వెనక్కి పంపించమని చెప్పడం జరిగింది. రెండవది, ఎవరైతే పాకిస్తాన్ రెఫ్యూజీ, మన హిందూ ఎవరైతే ఉన్నారో మరి ఆ హిందూ రెఫ్యూజీ పాకిస్తాన్ మాకు వద్దు అని చెప్పని భారతదేశంలోకి అడుగుపెట్టినటువంటి ఆ వ్యక్తి కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ పోను అని చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా లండన్లో పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ ముందు మన భారతీయులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. మొత్తం ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీ, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీలు అన్నీ కూడా ఇప్పుడు అది టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా ఎక్కడ పడితే అక్కడ భారతదేశం అంతా, ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులందరూ కూడా ప్రతి చోట కూడా ఒక ర్యాలీ కార్యక్రమాలు, ఒక కండోలెన్స్ మీటింగ్స్ అన్నీ పెట్టి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నిన్న కూడా ఢిల్లీలో మరి ఆల్ పార్టీ మీటింగ్ జరగడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి భారతదేశం అంతా ఒక్కటిగా ఉందని చెప్పని ఈ ప్రపంచానికి మరి చూపిస్తూ ఉన్నారు. నాకు తెలిసి మరి ఈ 24 గంటల్లో ఇంకా అప్డేట్స్ చాలా రావటం జరగబోతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, ఇండియన్ ఆర్మీ కూడా మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పని వీడియోస్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే మేము ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని ఆ బోర్డర్లో ఉండేటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ కానివచ్చు, ఆర్టిలరీ కానివచ్చు, లేకపోతే ఇన్ఫాంట్రీ కానివచ్చు, టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానివచ్చు, పారామిలిటరీ కానివచ్చు, మేము ఖచ్చితంగా ఈ దేశం కోసం పోరాడతామని చెప్పిన స్ఫూర్తిని ఏదైతే రగిలిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం బాసటగా ఉండాల్సిన అవసరం ఉంది. భారతీయులందరూ కూడా 146 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఒకే ఒక తాటిపై ఉన్నారు. భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా, పునరావృతం కాకుండా మనందరం ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.